వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి రాగానే ఇంకా మా వాళ్ళైతే ట్రిప్ ప్లాన్ చేసిరు అనమాట. నన్ను హనీ కావలి నుంచి వెళ్దామని, నేను వచ్చినాకనే వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు గట్టిగానే. సరే ఇక నేను కూడా ఇంకా హనీ పాపం ఒక్కతే ఎట్లుంటుంది, నేను కూడా అలసిపోయి వచ్చిన కాబట్టి సో ఒక 2 days రెస్ట్ దొరుకుతుంది. 2 daysలో వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా నేనైతే ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా, బికాస్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు కదా అక్క నీ హెయిర్ ఏంది అంత సన్నగా ఉంది అనుకుంటా. అండ్ ఇవాళ నా టీత్ చెకప్ కూడా ఉంది, ఇది చూపిస్తా వాళ్ళ ప్యాకింగ్ ఎలా నడుస్తుందో. మొత్తం వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను ఎక్కడికి వెళ్తానో టీత్ చెకప్కి, సో అది కూడా చూపిస్తా, మిస్ అవ్వకుండా చూడండి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను ఇప్పుడే రివీల్ చేయను. ఇంకా 5 days అని మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ మిస్ అయినవారా నన్ను ఇన్ని డేస్? రోజు నైట్ ఫోన్ చేస్తుండే అనమాట అప్పుడప్పుడు. రీసెంట్గా ఓయమ్మ అప్పుడే నా డ్రైవర్ కూడా వచ్చేసిండు. రోజు నైట్ ఫోన్ చేసి ముచ్చట్లు పెడుతుండే మేమిద్దరం కలిసి, అన్ని హాట్ గాసిప్స్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. మా హనీ చూడండి ఎట్లా అస్సలు బాగాలేదు. సో ఇప్పుడైతే నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నా. సో ఏ షాప్కి వెళ్తున్నానో అది కూడా చూపిస్తా. మీరు మొత్తం వ్లాగ్ చూడండి. లోపల మొత్తం బిజీ ఉంది. చూడండి ఎంత సన్నగా ఉంది. సో ఇక్కడ వరకు చేపిద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఇంకేమవుతుంది. ఇక్కడ మొత్తం గలీజ్ వేసారు అనమాట. అవ్వాలి కదా రూమ్, ఇంకా బట్టలు అన్ని వెతికి ఇలా చేసిందనమాట. వాళ్ళిద్దరైతే బిజీ ఉన్నారు, ఇంకా నేనైతే ఒక్కదాన్నే వెళ్తున్నా హెయిర్ కట్ కి. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చిన, బికాజ్ నా హెయిర్ అంతా సన్నగా అయిపోయింది. లిటరల్లీ నాకేం ఐడియా లేదు, జస్ట్ కొంచెం షార్ట్ చేపించుకుందాం అనుకున్నా. అలాగే ఒక వీడియో రిఫరెన్స్ గా చూపించా అంతే. ఎందుకు చేపిస్తున్నా అంటే సన్నగా అయిపోయింది మొత్తం, చూడడానికి కూడా గలీజ్ గా అనిపిస్తుంది. అందుకే కొంచెం షార్ట్ చేపించినా గానీ మంచిగా కనిపిస్తుందని షార్ట్ చేపిస్తున్నా. మా అక్క మమ్మీ ఎప్పటి నుండో చెప్తున్నారు చేపించుకోవే అని, కానీ నేనే వినలేదు. నాకు లాంగ్ హెయిరే ఇష్టం అనుకుంటా ఉన్నదాన్ని పోగొట్టుకున్నా. నా హెయిర్ గ్రోత్ కాకపోవడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ స్ట్రెస్ అన్నమాట. అది ఎక్కువ ఉంటది నాకు, అండ్ ఓవర్ థింకింగ్. అలాగే ఇంకా నేను ఆయిల్ పెట్టను. చిన్నప్పుడు కూడా మమ్మీ ఆయిల్ పెడితే వద్దని ఊరికేదాన్నంట, ఎప్పుడు చెప్తా ఉంటది. నా హెయిర్ అయితే మమ్మీ చేతిలో ఉన్నప్పుడే బాగుంది, నా చేతికి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి అది మొత్తం సన్నగా అవుతూనే వచ్చింది. మమ్మీ అయితే వీక్ కి ఏదో ఒకటి చేసి నా హెయిర్ కి అయితే అప్లై చేసేది, లైక్ ఆనియన్ రసం అలాంటివి. కానీ ఇప్పుడు మెయింటైన్ చేద్దామన్నా అవ్వట్లేదు, బికాస్ నేను హాస్టల్లో ఉన్నా, మమ్మీ ఏమో ఇంటికాడ ఉంది. అక్కడ చేసుకుందామంటే అక్కడ అస్సలు వీలవ్వదు. చూద్దాం ఇప్పుడైనా హెయిర్ గ్రోత్ ఉంటుందో లేదో హెయిర్ కట్ చేపించినాక. ఏదైనా 100% వర్కౌట్ అయ్యే రెమెడీ ఉంటే కొంచెం కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఫైనల్ గా నాకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా 15 days ఇంట్లోనే హాయిగా పడుకుంటా. కానీ ఆ 15 days లో వీళ్ళే 5 days ఉంటలేరు. ఏందో ఏమో నాకు ఇది. ఇది బ్లో డ్రై కాబట్టి మనం హెయిర్ వాష్ చేసే వరకే ఉంటది. అక్కడ వాళ్ళు చేసినప్పుడే చాలా బాగుంటది, దాని తర్వాత నార్మల్ అయితే కోపం వస్తుంది కదా. ఇంతకీ నాకు షార్ట్ హెయిర్ సెట్ అయిందా లేదా మీరే కమెంట్ చేసి చెప్పండి. ఇట్లా ఎగురుతుంది కదా, ఉట్టిగానే ఎగురుతుంది అనమాట నా జుట్టు. ఎలా ఉంది గాయ్స్ మీరే చెప్పండి. లెట్స్ గో, ఇంకా వెళ్ళాలి. వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. తీసేద్దాం. మొత్తం పోయింది గాయ్స్, బ్లో డ్రై మొత్తం పోయింది. ఇచ్చు నా హెయిర్ స్టైల్ ఎట్లుంది మామి చూడండి కదా, ఇంతే. ఎట్లుంది డాడ్, ఎట్లుంది చూడు.
అని అయిపోయిందా అని పిల్లి పిల్ల. ఓ గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఆపించింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా మా అక్క రియాక్షన్ చూద్దాం. నా హెయిర్ కట్ చూసి అలా రియాక్ట్ అవుతుంది. చూడండి గాయస్ ఎట్లా వస్తుంది. చూడండి అంతే షార్టా బాగుందా? అడేముంది పిల్క ఏం లేదు అందుకే వేయించాను. ఇంకా దారుణంగా ఉండేది. ఏం లేదు. టికి నా హెయిర్ కట్ ఎట్లుందిరా? చూడరా ఫస్ట్ చూసి చెప్పరా. చూడరా చూడరా ఇప్పుడు చూడు ఇది చూడరా. ఈడు సిగ్గు తగలయ్యా. వాడి సిగ్గు వేసి వస్తున్నాడు. ఎందుకు పడుతున్నా తెలుసా? ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్తున్నారు. సో మా మామయ్య వాళ్ళు అయితే వచ్చేసారు ఇక్కడికి. మార్నింగ్ ఎప్పుడో అనుకున్నారు వెళ్దామని, కానీ ఈవినింగ్ అయిపోయింది మొత్తానికి. షాపింగ్ చేస్తుంది. ఇదేనా షాప్? అదే షాప్. చిన్న షాప్ ఇదేంటి? అది చూడు చిన్నట్టు చున్నీ ఉందా? చున్నీ ఉంది దానికి. కష్టం. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ఇక్కడ మొత్తం ఏదో సదురుతుంది. ఏదో లీక్ అవుతుంది కానీ ఏం లీక్ అవుతుందో అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం ఏమేమో చేస్తుంది. చూపి అత్తమ్మ పాపం సతమతం అవుతుంది. డాడీ నన్ను ఎట్లా వదిలిపోవాలనిపిస్తుంది. నిన్న ముద్దుగా వదిలిపోవాలనిపిస్తుంది. చూడండి చిన్ని ఎట్లా వదిలిపోవాలనిపిస్తుంది అన్న. హ్యాపీగా అందరు ఒకటి చెప్తున్నారు. హెయిర్ కట్ ఎలా ఉందో ఎట్లా వదిలిపోవాలనిపిస్తుంది నన్ను మీకు వదిలేసి వెళ్ళిపోతున్నాను. అయితే దేవుని దగ్గర ఇప్పుడు పిలుపు వచ్చింది అని పోతున్నాం. నాకు రాలే పిలుపు. నీకు రాదు. వచ్చే టైంలో వస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఒకటి ఎవరైనా అంతే. దేవుని పిలుపు రావాలంటారు అటు నుండి. ఎంత పెద్ద మాట అన్నది. అది రావాలి. అత్తమ్మ చూడత్తమ్మా రాత్తమ్మా కాదత్తమ్మ నన్ను వదిలేసి పోతురు. ఇదే న్యాయమా? వదిలేసి వెళ్ళిపోతారు. మరి నువ్వు హాస్టల్లో ఉంటావుగా. ఓ హాలిడేస్ వస్తావా? నాకు చదువుకో. హనీని చూసుకో. అట్లే హనీని బాగా చూసుకో. జాగ్రత్తగా ఉంచుకో. ఏమన్నా టైం పాస్ కాకపోతే శని దగ్గర పోవాడా. శని దగ్గర పెద్ద మమ్మీ ఉంది. పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఉంది. వెళ్ళేసిరా. హాలిడేస్ ఉన్నాయని నన్ను తీసుకోబోతలేరు. ఇక్కడైతే వీళ్ళందరూ స్నాక్స్ తీసుకోవడానికి వెళ్లారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళినా. నాకైతే ఒక చాక్లెట్ ఇప్పించారు. ఎందుకో నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి. ఎక్కడ పోయినా చాక్లెట్స్ అయితే కొనకుండా ఉండను అసలు. నన్ను మా బుజ్జి హనీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేనేమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అడిగి వెళ్ళిపోతున్నా. మా హని చూడండి పాపం వెళ్ళిపోతున్నారు. బాధ అవుతుంది మా హనికి నాకు. కానీ ఏం చేస్తాం. yes సో హై గైస్, ఇదే అనమాట. నేనైతే డెంటల్ చెకప్కి వెళ్ళలేదు బికాస్ టైం కుదరలేదనమాట. ఎందుకంటే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, మళ్ళీ హనీని ఎవరు చూసుకుంటారని. సో నేను అందుకే వెళ్ళలేదు. సో మళ్ళీ రేపు వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది బికాస్ నేను వచ్చినప్పుడే వాళ్ళు వెళ్ళిర్రు. అందుకే నాకు కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, నేనే ఒప్పుకున్నా ఉంటా అని. ఇంకా మన కర్మ అది, ఏం చేస్తాం. అండ్ ఇంకోటి నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను జుట్టు వేసుకున్నా. చూడండి ఎంత తోకుందో. అంటే నాకు ఇంకా ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు ముందు కట్ చేపియక ముందు ఇంత ఉంటుండే కదా. సో అది దీనికంటే చాలా సన్నగా ఉంటుండే. ఇంత కూడా ఉండకపోతుండే, ఇంత చాలా ఘోరంగా ఉంటుండే. అందుకే కట్ చేయించిన. బికాస్ మళ్ళీ ఏమైనా రిజల్ట్స్ వస్తుందేమో అని కట్ చేయించిన.
చూద్దాం. ఇప్పటి నుండి అయితే నా హెయిర్ కేర్ని మార్చేస్తాను అనమాట మొత్తానికి. బికాజ్ ఏంటంటే నాకే అనిపిస్తుంది గలీజ్గా, ఏంది నా పెళ్ళే వరకు ఉంటుందో ఉండదో అని. ఐ మీన్ నా పెళ్ళే వరకు కాదు కానీ మా అక్క పెళ్ళే వరకు ఉంటుందో ఉండదో అని. అందుకని ఇంకా హెయిర్ కేర్ అయితే చేయడం స్టార్ట్ చేస్తా ఇప్పటి నుండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా రేపటి నుండి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి నా నుండి. సో బాయ్ గాయ్స్, బాయ్.